రాష్ట్రంలో బీజేపీ మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని, రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు తోడేటి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కు సారంగపాణి, రాష్ట్ర నాయకులు డి ప్రసాద్, గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ మోదీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి రాగానే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను అమలు చేస్తామని బరితెగించి ప్రకటించడాన్ని కార్మిక వర్గం ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా వివిధ రంగాల కార్మికులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ కు మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ సంజీవ్, కోశాధికారి మోత్కూరి మల్లికార్జునరావు, నాయకులు యాసరపు వెంకన్న, డి మోహన్ రావు, బి వెంకటమ్మ, తొగర సామేల్, పందిర్లపల్లి వీరన్న, గడ్డం నాగేష్, రామశెట్టి నరసింహారావు, ఆదర్ల అంజయ్య, ఆర్ మోహన్ రావు, కొండ్రు శైలజ, ఎర్నం శ్రీను, మంకెన వెంకటేశ్వర్లు, సోమ వినోద, రాజేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. హాస్టల్ వర్కర్స్ అందరినీ పర్మనెంట్ చేయాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్లను వెంటనే ఇవ్వాలి. కనీస వేతన చట్ట ప్రకారం 27,000, కనీస వేతన చట్ట ప్రకారం 27,000, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం. గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే, గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే, కనీస వేతనం నెలకి 27,000 రూపాయలు, కనీస వేతనం నెలకి 27,000 రూపాయలు, పీఓసీ కార్మికులు చనిపోతే ప్రమాదవశాత్తు 20 లక్షల రూపాయలు, పీఓసీ కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే 20 లక్షల రూపాయలు, ప్రమాదవశాత్తు 20 లక్షల రూపాయలు, సహజ మరణానికి 10 లక్షల రూపాయలు, సహజ మరణానికి 10 లక్షల రూపాయలు, పీఓసీ కార్మికుల సమస్యలను వెంటనే, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే, గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే, ఐఎఫ్టియు జిందాబాద్ జిందాబాద్, కేజీబీవీ ఆశా అంగన్వాడీ మిడ్ డే మీల్స్ వర్కర్స్ అందరినీ వెంటనే, కేజీబీవీ ఆశా మిడ్ డే మీల్స్ వర్కర్లందరినీ వెంటనే, గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్లందరినీ వెంటనే, ఐఎఫ్టియు జిందాబాద్ జిందాబాద్, ఐఎఫ్టియు జిందాబాద్, విద్యుత్ కార్మికులు వెంటనే, విద్యుత్ కార్మికులు వెంటనే, విద్యుత్ కార్మికులు వెంటనే, ఆర్థికంగా ఉన్న కార్మికులను పర్మిట్ వెంటనే, విద్యుత్ కార్మికులు పర్మిట్ వెంటనే, పర్మిట్ చేయాలి. హాస్టల్ వర్కర్స్ వెంటనే పర్మిట్ చేయాలి. కేజీబీ వర్కర్స్ వెంటనే, కనీస వేతన చట్ట ప్రకారం 27,000, కనీస వేతన చట్ట ప్రకారం 27,000, ఐఎఫ్టియు ఐఎఫ్టియు ఐఎఫ్టియు. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో వాటన్నిటిని పరిష్కరించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా స్కీమ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో కేజీబీవీ, ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ తదితర హాస్టల్ వర్కర్స్ మొత్తం కూడా వాళ్ళందరూ కూడా వెట్టి చాకరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కనీస వేతనం నెలకు 27,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడుతూ నిత్యం పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న కార్మికులకి ఇవాళ వెట్టి చాకరీ చేస్తున్న పరిస్థితి వీళ్ళకి. కాబట్టి తక్షణమే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కార్మికులకి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అమలు చేయాలని చెప్పి, తక్షణమే పర్మనెంట్ చేయాలని చెప్పి, వాళ్ళకు కూడా కనీస వేతనం నెలకి 27,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మోటార్ కార్మికులు, ఆటో కార్మికులు, అదేవిధంగా మూటలు మోసే హమాలీ కార్మికులకి ఇవాళ సంక్షేమ బోర్డు లేని పరిస్థితుల్లో ఇవాళ వారి సాధించాలని వేతనంతో వారి కుటుంబాలు దుర్భరమైన జీవనం గడుపుతున్నది. వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే ఇవాళ అంతే సంగతిగా ఉన్నటువంటి పరిస్థితులు. అందుకోసం ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం హమాలీ, మోటారు, అదేవిధంగా ఆటో కార్మికులందరినీ కూడా
సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వాళ్ళు ఆదుకోవాలని చెప్పి ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేయడం కార్మికుల వరకు ఉన్నారో ఇవాళ లక్షలాది మంది వేలాది మంది కార్మికులు నిత్యం ఇవాళ ప్రమాదపు అంశాలను కూడా పంపిస్తున్నట్టు వస్తుంది. వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరగకూడదు జరిగితే ఇవాళ వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం ఇవాళ ఏంటంటే అందుకోసం వాళ్ళ విషయం నష్టపరిహారం కూడా ఇవాళ సంక్షేమ బోర్డు ద్వారా వచ్చే ఫలితం కూడా వాళ్ళ పరిహారం కూడా అత్యంత తక్కువగా ఉంటుంది. కాబట్టి భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా ఎవరైనా ప్రమాదవశాత్తు జరిగిపోతే 20 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా సహజ మరణం పొందితే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ ధర్నా సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేజీపీ వర్కర్లందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి ధర్నా సందర్భంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అట్లా మన గ్రామ పంచాయతీ కార్మికులకి వాళ్ళ ఇంతకుముందు ప్రస్తుతంగా చెప్పిన విధంగా ఇవాళ 6-7 నెలలుగా ఒక రకంగా పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల కానించి కూడా వాళ్ళ జీతపత్యాలు లేకుండా ఇవాళ వాళ్ళు గట్టి చాకరీ ఇవాళ మురికిలో చేస్తున్నట్టు పరిస్థితి. అలాంటి కార్మికులను కూడా ఇవాళ 6 నెలలుగా వాళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఎన్నికలు అయిపోయినా కూడా ఇవాళ ఏమాత్రం కూడా శ్రద్ధ లేనటువంటి పరిస్థితి. పదవులు, మంత్రుల పదవులు ఎవరికి ఏమి ఇవ్వాలా, ఎవరు ఎట్లా ఎక్కడ ఏ రకంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశం తప్ప కూడా కార్మికుల సమస్యల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా పట్టిపట్టినట్టుగా వేస్తుంది. ఇప్పటికైనా తమ నిర్లక్ష్యం అయితే విడనాడి తక్షణమే గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క పెండింగ్ వేతనాల యొక్క చెల్లించాలని చెప్పి వాళ్ళందరూ కూడా పరిగణించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే కొనసాగింపుగా కార్మిక వ్యతిరేక విధానాలు పాల్పడితే అది కేంద్ర ప్రభుత్వమైనా అది రాష్ట్ర ప్రభుత్వమైనా రేపు భవిష్యత్తులో భారత కార్మిక సంఘం సమైక్య ఐఎఫ్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పిస్తున్న మీ అందరూ కూడా పేరు పేరున విప్లవ తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. కార్యదర్శిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ దాదాపుగా ఇవాళ ఈ రాష్ట్రంలో అనేకమైన కార్మికుల్ని కాలరాస్తున్న ప్రభుత్వాలు ఇవాళ మోడీ కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, ఇవాళ ఎప్పుడో స్వతంత్రం రాకముందు చట్టాలని సాధించుకున్న కార్మికుల యొక్క చట్టాలని ఇవాళ మోడీ ప్రభుత్వం కాలరాసి ఇవాళ 4 రేపల కోళ్ళుగా కుదించి కార్మికుల యొక్క రక్త మాంసం దుర్గదాగే పద్ధతిలో మళ్ళీ బ్రిటిష్ వారి పరిపాలన తీసుకురావాలని చెప్పి ఈ మోడీ ఆలోచన ఉంది తప్ప కార్మికులు కొరగబెట్టేది ఏమీ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లా నాయకులు కామ్రేడు సంజీవ్ అని మాట్లాడుతున్నారు. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 100 సంవత్సరాల క్రితం సాధించుకున్నటువంటి కార్మిక హక్కులు ఏవైతున్నాయో వాటన్నిటికీ తొంగలో తొక్కి 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం అనేది జరగబోతూ ఉంది. ఈ 4 లేబర్ కోడ్లు కూడా కార్మికులకు ఎటువంటి హక్కుల రక్షణ లేకుండా చేసే విధంగా అందులో పొందుపరచబడింది. ఒక రకంగా మనం గతంలో పోరాడి సాధించుకున్న 8 గంటల పని హక్కు అనేది పోతా ఉంది. అలాగే కనీస వేతనాలు అనేది పోతా ఉంది. ఇంకా మనకు రావాల్సినటువంటి గ్రాడ్యుయేటీ, పిఎఫ్ తదితర చట్టాలన్నీ కూడా ఈ 4 లేబర్ కోడ్లు చేపట్టి కార్మికులకు కావాల్సిన హక్కులన్నీ కూడా హరించవేయబడుతున్నాయి. అంతేకాకుండా కార్మిక చట్టాలని మారవడంలో ఈ మోడీ ప్రధాన ఉద్దేశం ఈ దేశంలో ఉన్నటువంటి బడా పారిశ్రామికవేత్తలు ఎవరైతున్నారో ఆడాని, అంబానీ, జిందాలు మొదలైనటువంటి బడా పారిశ్రామికవేత్తలకు ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగాన్ని అయితేనేమి లేకపోతే ఉన్నటువంటి ఖనిజ వనరులను అయితే అప్పచెప్పడం కోసం గతంలో మనం పోరాడి సాధించుకున్న హక్కులు అడ్డుగా వస్తున్నాయని వాటిని తొలగించుకుంటే వాళ్ళకి అప్పచెప్పడం సాధ్యం కాననే ఒక కుట్రలో భాగంగానే ఈ యొక్క చట్టాలను మారడం అనేది జరిగి 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం జరగబోతుంది. ఒకవేళ ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఈరోజు ప్రైవేటీకరించబడ్డాయి. ఇంకా రానున్న కాలంలో ఈ 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు అనేటి కనుచూపు మేరలో కూడా ఉండకుండా జరగబోతుంది. అందుకనే వీటన్నిటిని మనం కాపాడుకోవాలన్నా, మన ఉద్యోగ భద్రతను కాపాడుకోవాలన్నా, మన సంస్థను కాపాడుకోవాలన్నా, లేదా మన పరిశ్రమలు కాపాడుకోవాలన్నా, ఈ దేశ యొక్క ఖనిజ సంపదను కాపాడుకోవాలన్నా ఈ యొక్క కేంద్రం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలు ఏవైతున్నాయో లేబర్ 4 కోడ్లను
వాటికి వ్యతిరేకంగా పోరాడాలని కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా ఉప అధ్యక్షుడు కామ్రేడు గౌని నాయకమని మాట్లాడుతున్నప్పుడు అన్నలారా అక్కలారా ఈ దేశానికి